దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా అణు విద్యుత్ ఉత్పత్తి తప్పనిసరన్న విషయం ప్రజలు త్వరలోనే గ్రహిస్తారని నిపుణులు అభిప్రాయపడ్డారు. అణు విద్యుత్ తయారీలో సవాళ్లు అనే అంశంపై హైదరాబాద్లో సదస్సు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తికి ఉన్న అవకాశాలు, ప్రజా వ్యతిరేకత తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. భారతదేశంలో అణు విద్యుతుత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయని 3 దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించినా ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడ్డం లేదు. అణు విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా ప్రజల నుంచి పెళ్లిబిగుతున్న వ్యతిరేకత కారణంగా ఆశించిన మేర ఉత్పత్తి జరగడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో అణు విద్యుత్ వాటా కేవలం 4% మాత్రమే. యురేనియం నిల్వల్లో భారత్ 4వ స్థానంలో ఉన్నా కేవలం 5,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 2032 నాటికి 63,000 మెగావాట్ల అణు విద్యుత్ సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నా అది అప్పటి అవసరాలతో పోల్చితే కేవలం 40% మాత్రమే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో యురేనియం నిల్వలున్న చోట్ల అణు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణాన్ని బాబా అణు పరిశోధన, భారతీయ నభీకియా విద్యుత్ నిగమ్, న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పొరేషన్, యురేనియం ఓర్ మెకానికల్ సంస్థలు సమర్థిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సదస్సు నిర్వహించాయి. జపాన్లోని ఫుకుషిమాలో అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిన నాటి నుంచే భారత్లో అణు విద్యుత్ ఉత్పత్తిని వ్యతిరేకిస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆల్మోస్ట్ 800 to 1000 years ఆఫ్ పవర్, న్యూక్లియర్ పవర్ మీదనే ఇండియా సస్టైన్ అవుతుంది. అంటే కోల్ ఉండదు కాబట్టి న్యూక్లియర్, కానీ దీనికి పబ్లిక్ రెసిస్టెన్స్ ఉన్నది. దే ఆర్ అవేర్ బికాజ్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ సేఫ్టీ దే హవ్ టేకెన్ కేర్. ఇప్పుడు ఫ్రాన్స్లో 85% ఆఫ్ ద పవర్ దే ఆర్ రన్నింగ్ 45 years ఆన్ న్యూక్లియర్ ఓన్లీ. వాళ్ళకి మిగతా సోర్సెస్ లేవు. దానికోసం టు కీప్ అవేర్నెస్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశంలో అతిపెద్ద అణు విద్యుత్ పరిశోధనా సంస్థను విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు బాబా అణు పరిశోధనా సంస్థ ముందుకు వచ్చింది. ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా 5 ఏళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. కొత్త ప్రభుత్వం సహకారంతో పనులు ప్రారంభించే అవకాశముందని బాబా అణు పరిశోధనా కేంద్రం సంచాలకుడు శేఖరబాబు తెలిపారు. Now the new government has come. They have taken a totally different attitude. So now things have started moving, and I am hoping that it will improve with the help from this present state government. నల్గొండ జిల్లాలో పెద్దగట్టు, లంబాపూర్లో 57 కిలోమీటర్ల మేర యురేనియం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ 500 నుంచి 800 మీటర్ల లోతు తవ్వితే 1,00,000 టన్నుల యురేనియం వెలికితీయవచ్చని నిపుణులు అంచనా వేశారు. కడప జిల్లా తుమ్మలపల్లిలోనూ 0.8 గ్రేడ్ నాణ్యమైన యురేనియం దొరుకుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అణు విద్యుతుత్పత్తికి పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు. త్వరలోనే 2 రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమై అణు విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను వివరిస్తామని తెలిపారు. భద్రతే ప్రధాన సమస్యగా భావిస్తున్న ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు సఫలమైతే కొన్ని వందల ఏళ్లపాటు భారత్కు విద్యుత్ కొరత ఉండదని నిపుణులు చెప్తున్నారు.